జ్యోతి. సింహాసనం కపోల శక్తి శబ్దక్రియలు సాధన చేయటం ద్వారా నాలుక పగుళ్లను నివారించుకోవచ్చు. సింహాసనం ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా పద్మాసనంలో సౌకర్యవంతంగా కూర్చోవాలి. ఇప్పుడు కాళ్లను పద్మాసనంలో ఉంచి శరీరాన్ని నడుమును పైకెత్తుతూ మోకాళ్ళు చేతులపై ముందుకు వంగాలి. తరువాత నాలుకను వీలైనంతగా బయటకు ఉంచి సవ్య దిశగాను అపసవ్య దిశగాను తిప్పుతూ గొంతు నుండి సింహంలా శబ్దం వచ్చేలా శ్వాస బయటకు వదలాలి. ఇలా 5 నుండి 10 నిమిషాల వరకు ఈ ప్రక్రియ సాధన చేయవచ్చు. రెండవ ప్రక్రియ కపోల శక్తి శబ్దక్రియలు. ఈ క్రియలు సాధన చేయడానికి ముందుగా పద్మాసనంలో సౌకర్యవంతంగా కూర్చోవాలి. తర్వాత నోరు తెరచి నాలుకను లోపలికి బయటకి శబ్దం వచ్చేలా ఆడించాలి. ఇలా ఈ క్రియలు రోజు 4 నుండి 8 నిమిషాల పాటు సాధన చేయవచ్చు. ఈ విధంగా సింహాసనం కపోల శక్తి శబ్దక్రియలు సాధన చేయటం ద్వారా శరీరంలోని వేడి అన్ని అవయవాలకు సమతుల్యమై నాలుకకు రక్త ప్రసరణ సక్రమంగా జరిగి నాలుక పగుళ్లు నివారించబడతాయి. ఈ ప్రక్రియల తర్వాత ధ్యానం చేసి మత్స్యాసనం వేయటం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి దొరుకుతుంది. జ్యోతి.